మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మహిళల భద్రత కోసం మహిళా రైడర్లని ప్రోత్సహిస్తూ ప్రధాన నగరాల్లో 1000 మంది మహిళా రైడర్లకు 760 ఈ బైక్లు, 240 ఈ ఆటోలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం చేనేత మహిళలకు చేనేత రథం అందించి చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా ముందుగా జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ని సీఎం ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కల్పించడమే శక్తి టీమ్స్ లక్ష్యం. ఫర్ ఎ మంత్ ఎంత వస్తుంది ఆవరేజ్? 18,000 అది మ్యాక్సిమం యావరేజ్. బట్ వీళ్ళు ఇప్పుడు ఉండే ప్రజెంట్ వేళల్లో ఎంత వస్తుంది? 18,000 దాకా వస్తుంది ఆవరేజ్. హౌ మెనీ మెంబర్స్ అయితే 3 lakhs ఉన్నారు ఇప్పుడు? ఇండియా ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఓకే అమ్మా, బాగా చేయాలి. 34 అంటే 34 ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, ఆల్ ఓవర్ ది స్టేట్ ప్రొడక్ట్స్. ఓకే అమ్మా. అక్కడి నుంచి వెళ్ళిపోతారు సార్. ఈ ట్యాబ్స్ అన్ని కూడా జియో ట్యాగింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ సార్. ఈ వాకీ టాకీస్లో వాళ్ళు కమ్యూనికేట్ ఎంతవరకు ఇంటిగ్రేట్ చేయాలో వర్కౌట్ చేయండి. ఇట్రండి అమ్మా, ఇట్రండి. కొంచెం ఆ పక్క రండి, మీరు రండి, వాళ్ళ పిల్లలు రండి కొంచెం. ఏంటమ్మా మీకు అందరికి జ్ఞాపకం ఉందా? నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా? ఉన్నారా ఇప్పుడు కండక్టర్లు? అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు. కాదు, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు, కానీ ముందుకు రాలా. వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని. ఈ రోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాలలో మగవారితో ధీటుగా మనం పనిచేయాలి. అందుకనే ఈ రోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. ర్యాపిడో ఉంది. మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని. ఆటోమేటిక్ గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్ గా డిడక్ట్ చేస్తా ఉంటారు. ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఏమన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం. ఇప్పుడే నేను అడిగాను, ఎటు ఆఫీస్కి వెళ్తా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైకులు కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరొచ్చు. దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది. నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను. నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థలను ఈ రోజు ఒక 25 వ్యవస్థలు తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటే, 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలని నా ఆలోచన. 1,00,000 మంది ఆడవాళ్లలో, మహిళల్లో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలనేది నా ఆలోచన. అది అగ్రిమెంట్ చేశాం, ఇది అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్ని పంపిస్తా.